హాయ్ హలో అందరికీ. ఈరోజు వీట్ వెజిటేబుల్ ఇన్స్టెంట్ నూడిల్స్ చేసుకుందాము. ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే చపాతీ పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. కలుపుకున్న తర్వాత వచ్చరికి మిషన్లో ఇలా చక్రాల మిషన్లో పెట్టుకుంటే మనం ఒత్తేసుకుంటే నూడిల్స్ లాగా వస్తాయి. కాకపోతే ఇది వీట్ ఫ్లోర్ కాబట్టి కొంచెం లావుగా వస్తుంది. అది చక్రాల గిద్దల్లో వేస్తున్నాం కాబట్టి. ఈ ఆల్రెడీ సెకండ్ టైం వేసినప్పుడు నేను వీడియో తీసుకున్నాను. ఆల్రెడీ ఒకసారి వేసేసాము, పక్కన జాలీలో వేస్తున్నాయి చూడండి. జస్ట్ అట్లా లైట్గా ఒత్తుకోవాలి. ఆ పిండి అనేది ఉడికిందా లేదా, ఫ్లోర్ అనేది ఉడికిందా లేదా అని ఎక్కువసేపు ఏం అవసరం లేదు. జస్ట్ 2 minutes ఉంటే బాయిల్ అయిపోతుంది. వీట్ ఫ్లోర్ కాబట్టి బాయిల్ అయిన దాన్ని ఒక జాలీలోకి తీసుకొని వాటర్ లేకుండా స్ట్రైన్ చేసుకోవాలి. అండ్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మనం ఎట్లా ప్రెస్ చేసుకోవాలి. దీని చక్రాల ప్రెస్సింగ్ నూడిల్స్ ఎలా వస్తున్నాయి కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. అవి స్ట్రైట్గా బాగానే వస్తున్నాయి. కాకపోతే మనం మధ్యలో గంటి పెట్టి కలబెట్టకూడదు, కలబెడితే విరిగిపోతాయి. యాక్చువల్లీ ఇవి వచ్చేసరికి వాటర్ అనేవి బాయిల్ చేసి బాయిలింగ్ అవుతున్న వాటర్లో ఇది చక్రాల మిషన్తో ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు మనకి మంచిగా కుక్ అయ్యి వాటర్లో కుక్ అయ్యి బాగా ఉంటుంది. వచ్చేసరికి వెజిటేబుల్తో చేసుకుంటున్నాను కాబట్టి ప్రజెంట్ అయితే ఇంకొన్ని వెజిటేబుల్స్ అనేవి చాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఆనియన్స్, మిర్చి, బంగాళదుంపలు, టమాటా, క్యారెట్ ఇట్లాంటివి చాప్ చేసుకొని పెట్టుకున్నాను వెజిటేబుల్స్తో చేసుకోవాలని. ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆనియన్స్, పచ్చిమిర్చి, లైట్గా టేస్ట్ కోసం జింజర్ అవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చూస్తున్నారు కదా, ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను ఈ ఇన్స్టెంట్ నూడిల్స్లో వేసుకుంటున్నాను. అవి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్లో బంగాళదుంప వేసుకోవాలి. బంగాళదుంప కూడా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకుంటే అవి త్వరగా కుక్ అవుతాయి. తర్వాత అట్లానే మనం చాప్ చేసుకుని టమాటాస్ వేసుకోవాలి. టమాటాస్ వేసుకున్న తర్వాత కొంచెం అన్నీ కలుపుకొని కొంచెం అన్నీ ఆయిల్ పైకి వచ్చే వరకు కొంచెం సేపు మూత పెట్టుకొని లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత అట్లా ఆయిల్ పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత మనం ఏంటంటే మనం చాప్ చేసుకున్న వేసుకోవాలి. అండ్ సాల్ట్, ఉప్పు, కారం అవి టేస్ట్ ఆ టేస్ట్ సరిపడినంత వేసుకోవాలి. అవి వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. వెజిటేబుల్స్ బాయిల్ అవ్వాలి. వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయిన తర్వాత కొంచెం వాటర్ బాగా దగ్గరకు వచ్చేసాక ఈ ఇన్స్టెంట్ నూడిల్స్ మనం అయితే కుక్ చేసుకున్నామో అవి వేసుకోవాలి. అవి కూడా కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన ఇన్స్టెంట్ వీట్ నూడిల్స్ రెడీ అయిపోయాయి.